నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్, జూన్లోపు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న చంద్రబాబు. 2027లోగా అమరావతి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి. ప్రజలు భాగస్వాములయ్యేలా చర్యలు ఉండాలని వెల్లడి. పకడ్బందీగా రీసర్వే చేస్తున్నామన్న మంత్రి అనగాని. రెవెన్యూ ఫిర్యాదులు 95% పరిష్కరించినట్లు వెల్లడి. అమెరికాలో ప్రవేశించే నిష్క్రమించే వేళ తనిఖీలు ఎక్కువగా ఉంటాయి. పత్రాలు వెంటే ఉంచుకోవాలని భారతీయులకు అడ్వైజరీ. రొటీన్ పాలన కంటే భిన్నంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ తపన అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ల సదస్సును ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసం నుంచి ఏపీని పునర్నిర్మించే ప్రక్రియను చేపట్టామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందాలని స్పష్టం చేశారు. ఒకసారి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. ఒక్కొక్క లీడర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాలు ఉంటాయి. ఒక లీడరు తన యొక్క పరిపాలనతో ముందుకు తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క లీడర్ వస్తే డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది. 5 సంవత్సరాలు ప్రజల్లో అంత ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు రాలా. అందుకే స్ట్రైక్ రేట్ చూస్తే 93% స్ట్రైక్ రేట్. ఇక్కడుండే వాళ్ళమే పరిపాలనలో ఉన్నారు. మీరు ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన. అయితే ఈరోజు ఆస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి మేము ఎన్నికల్లో చెప్పాం చాలా స్పష్టంగా, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని. ఈ రోజు రాష్ట్రంలో 2014 రాష్ట్రాన్ని మళ్లీ మేము పునర్నిర్మాణం చేస్తామంటే మీనింగ్ ఉంది. కానీ 10 ఏళ్ల తర్వాత కూడా పునర్నిర్మాణం చేస్తున్నామంటే దానికి కారణం అలాంటి విధ్వంసం జరిగింది కాబట్టి ఆ మాట చెప్పాల్సి వచ్చింది. బాబు నాయుడు గారు ఫర్ దిస్ థర్డ్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ విచ్ హ్యాస్ బీన్ యాక్షన్ ప్లాన్. 9 నెలల కాలంలో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేశామని, వచ్చే నెల మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం. ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి, రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. బాబు నాయుడు గారు ఫర్ దిస్ సంక్షేమ పథకాల అమలు విషయంలో అంతిమ లబ్దిదారు వరకు ఫలాలు చేరాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామని చెప్పారు. P4 విధానం ఈ నెలలో ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. P4 కూడా మరో గేమ్ చేంజర్ కాబోతుందన్నారు. ఈ నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది అని వర్కౌట్ చేస్తున్నాం. తొందరలో మీకు గైడ్ లైన్స్ ఇస్తాం. దాన్ని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి. బిఫోర్ స్కూల్స్ రీఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడంతా 3 ఇన్స్టాల్మెంట్స్ కింద 5,000, 5,000, 4,000 మనం కూడా అకౌంట్లో వేస్తాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కాకుండా మత్స్యకారులకు 20,000 రూపాయలు ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో హాలిడే, క్రాప్ హాలిడే ఉంటుంది. ఆ సమయంలో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. జీరో పావర్టీ P4 ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. దీన్ని మనం ఈ నెలలోనే ఇనాగరేట్ చేస్తున్నాం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా దే కెన్ అడాప్ట్ పీపుల్. లాస్ట్ మైల్ 20% అన్నాం,
దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేశాం. ఒక 20 లక్షల మందిని మనం ఐడెంటిఫై చేస్తాం. మిగిలిన వాళ్ళని కొంతమందిని వాళ్ళు ఎవరన్నా ఎక్స్క్లూడ్ అయింటే దే వాంట్ ఇన్క్లూడ్ విల్ ఇన్క్లూడ్. ఒక 10 లక్షల వరకు ప్రొవిజన్ పెట్టుకుందాం. ఎవరైనా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు వచ్చి మేము వీళ్ళు కూడా చేసుకుంటామంటే విల్ గివ్ దట్ ఆప్షన్. టోటల్ గా మనం ఏం పెట్టామంటే మార్గదర్శి అనే పేరు పెట్టి ఎవరైతే డోనర్స్ వస్తారో దాతలు వస్తారో వాళ్ళకి మార్గదర్శి అనే పేరు పెట్టాం. ఏవైతే కుటుంబాలు ఉన్నాయో దీనికి బంగారు కుటుంబం అనే పేరు పెట్టాం. మనం గవర్నమెంట్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్. జీరో పావర్టీ ఫేజ్ 1, ఆ తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, దెన్ బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్. ఏదైతే 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం 2047 ఉంటే అప్పుడు కూడా ఆర్థిక అసమానతలు పెరిగిపోయి పేదవాడు నిరుపేదగా ఉండడం కరెక్ట్ కాదు. ఇది కంటిన్యూగా ఈ ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఒకసారి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీస్ ఫోకస్ చేస్తాం. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వేలో చాలా తప్పులు జరిగాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. మొత్తం 2,79,000 ఫిర్యాదులు అందగా గ్రామ సభల ద్వారా 95% పరిష్కరించామని తెలిపారు. గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదులను కూడా 80% పూర్తి చేశామన్న అనగాని క్షేత్రస్థాయిలో ఇవన్నీ సమగ్రంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. అది మనం రద్దు చేయడం జరిగింది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ROR చట్ట సవరణ కూడా చేశాం. ఎందుకంటే డిఆర్ఓ పరిధిలో ఉంటే అది చాలా లేట్ అవుతోంది. 6 నెలల టైం లైన్ ఉంటుంది కాబట్టి దాన్ని తక్కువ సమయం పెట్టి ఆర్డీఓ లెవెల్లో ఉంచితే తప్పకుండా మీ యొక్క పర్యవేక్షణలో త్వరగా పూర్తిగా అవుతుందని చెప్పేసి పేదలకు మంచి పరిపాలన ఇవ్వగలని చెప్పే లక్ష్యంతో అది కూడా మొన్న అసెంబ్లీలో కూడా మనం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ప్రైవేట్ భూమి కూడా 22A ఉండకూడదు, ఉంటే ప్రాపర్ రీజన్ ఉండాలి, దానికి ఉండాలని చెప్పేసి చెప్పడంతో మనం మొన్న 17/2 మెమో ఇవ్వడం జరిగింది. అన్నిటిపైన అధ్యయనం చేసి ఎందుకు చెప్తా ఉన్నామంటే కలెక్టర్లకు ఎంత బిజీ ఉన్నా కూడా భూ వివాదాలు అనేది ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వాటి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. రకరకాల భూ మాఫియా కార్యక్రమాలు వాళ్ళు చేశారు కాబట్టి అలాంటి పరిస్థితి మనకి ఈరోజు ఏర్పడింది. రీసర్వే అనేది మీ అందరికీ తెలుసు. స్టాండర్డ్ ప్రాసెస్ అనేది అది 3 స్టేజీలో 27 సబ్ స్టేజెస్ లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రీ సర్వే యాక్టివిటీ కానీ, గ్రౌండ్ ట్రూతింగ్ కానీ, అలాగే బౌండరీ డిస్ప్యూట్స్ కానీ, అపీల్స్ అండ్ ఫైనలైజేషన్ నోటిఫికేషన్ కానీ, కంప్లీషన్ ఆఫ్ సర్వే కానీ, ఇట్లా దాంట్లో ఒక 27 సబ్ కేటగరైజేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది. కానీ అవన్నీ కూడా చేయకుండా కేవలం తొందరపాటుదనంతో ఎవరు అక్కడ నుంచుంటే వారి పేరే రాసి రీసర్వేలో చాలా తప్పులు దొరక చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకని మనకు 2,79,000 ఫిర్యాదులు అందినాయి. అన్ని కూడా గ్రామ సభలు పెట్టి 95% మనం పూర్తి చేశాం. ఏదైతే పీజీఆర్ఎస్ లో కూడా వస్తా ఉన్నాయో దాదాపుగా 5 లక్షల గ్రీవెన్స్ లో దాంట్లో కూడా 80% చేశాం. కాకపోతే అవి క్వాలిటీ డిస్పోజల్ వైపు వెళ్లే దిశగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడూ కూడా చెప్తా ఉన్నారు. 60 రాళ్ల పైన ఉన్నటువంటి ఆ బొమ్మలు కూడా, ఎందుకంటే గత ప్రభుత్వం అని చెప్పారు 700 కోట్ల రూపాయల బొమ్మలకు పాస్బుక్లకి ఖర్చు పెట్టింది. పాస్బుక్లు కూడా నూతనంగా, ఎందుకంటే మనం రీసర్వే ఏదైతే మళ్ళీ పగడబందీగా చేశామో బ్లాక్ సిస్టమ్ పెట్టుకుని 2 విలేజ్ సెక్రటరీలను, VROలని, అలాగే ఏదైతే మనం ఒక పగడబందీగా యూనిట్ గా చేసుకుంటూ రోజుకి 20 ఎకరాలు చేసే విధంగా చేస్తా ఉన్నాం. ఇప్పుడు బాగా జరుగుతా ఉంది. అందుకని మనకు ఏ ఇబ్బంది కూడా రావట్లేదు. పెండింగ్ కేసెస్ కి ఎప్పుడు కలెక్టర్ గారికి ఫోన్ చేసినా కూడా ఐదర్ ఈజ్ గోయింగ్ టు కోర్ట్ టు అటెండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్ ఇష్యూ మీద చాలా ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి మీరు కంటిన్యూస్ గా 2 months కో 1 month కో ఒక మీటింగ్ పెట్టుకుంటే దాని పరిష్కారానికి కూడా తప్పకుండా వెళ్తుందని చెప్పేసి కూడా నా యొక్క సలహా. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పాలన ఎలా సాగుతుందో జిల్లా స్థాయిలో కలెక్టర్లకు అలాంటి వ్యవస్థ ఉండాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సీఎం ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత కలెక్టర్లదేనన్నారు. పీపుల్ ఫస్ట్ అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ ఎప్పటికప్పుడు ఒకే థాట్ ప్రాసెస్ లో ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఇంత ఫ్రీక్వెంట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతోంది. గత 5 ఏళ్లలో నాకు తెలిసి 1-2 సార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు గుర్తు. ఇన్ ద పాస్ట్ గవర్నమెంట్, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, అది ఒక్కసారి డిస్ట్రక్టివ్ థాట్ తోటి పెట్టినటువంటి కాన్ఫరెన్స్. అది అయిపోయిన తర్వాతనే ప్రజావేదిక కూల్చినటువంటి సందర్భం కూడా నాకు గుర్తుంది. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాసివ్ మ్యాండేట్ ఏదైతే ఉందో, అనుక్షణం ప్రజల కోసం తపన పడేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు అమలు చేయడానికి మనం అందరం కూడా
ఎప్పటికప్పుడు వీఆర్ ఆన్ ది సేమ్ పేజ్ అనడం కోసమే ఇంత ఫ్రీక్వెంట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారి ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ క్యాంప్ ఆఫీసెస్ దానికి మల్టిప్లైడ్ ఎనర్జీతో పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అల్టిమేట్లీ క్షేత్రస్థాయిలో డెలివరీ మెకానిజం అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. ఇవాళ ఫార్మాట్ కూడా మార్చారు. మరింతగా ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో సుదీర్ఘ ఉపన్యాసాలు ఉండకూడదు, ఎఫెక్టివ్ గా ప్రజల సమస్యలకు పరిష్కారం రావాలి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని ఇక్కడ ముఖ్యమంత్రి గారి గైడెన్స్ తో మనం వాటికి పరిష్కారం చూపుకోగలగాలి. అట్లనే ముఖ్యమంత్రి గారి ఆలోచనలు మీకు ఎఫెక్టివ్ గా అర్థం కావాలి అనేటువంటి ఆలోచనలతోనే ఫార్మాట్ మార్చారు. ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ఒక 15 minutes ప్రజెంటేషన్ టైం ఇవ్వడం, దాని తర్వాత ఒక 5 minutes వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద ముఖ్యమంత్రి గారితో డిస్కషన్ చేసుకుని క్లారిఫై చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతి చిన్న విషయంలోనూ ఎఫెక్టివ్నెస్ ఎట్లా పెంచాలి, డెలివరీ మెకానిజాన్ని ఇంకా చివరి మైల్ దాకా ఎట్లా మనం ఎఫెక్టివ్ గా చేయాలి అనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఫార్మాట్ కూడా మార్చడం జరిగింది అనేటువంటి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేస్తున్న సిఎస్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజలపై రూపాయి భారం మోపకుండా రాజధాని నిర్మిస్తామని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. అమరావతిలో పునః ప్రారంభమైన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. 15 రోజుల్లో కాంట్రాక్టర్లకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని నారాయణ తెలిపారు. ఏది ఏమైనా అమరావతి క్యాపిటల్ సిటీ రాబోయే 3 సంవత్సరాలు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. దీని మీద ఇది కట్టేటప్పుడు ఒక్క పైసా కూడా భారం ప్రజల మీద పెట్టడం మరొకసారి చెప్తున్నాం. లోన్స్ తీసుకున్నాం, దీంతో స్టార్ట్ చేస్తాం. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ల్యాండ్ అమ్మేసి ఈ యొక్క అప్పు తీర్చేయడం జరుగుతుంది. ప్రతిపక్ష ఎవరైతే నాయకులు ఉన్నారో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఒక్క పైసా రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా మేము ఖర్చు పెట్టాము. ప్రజల సౌకర్యం కోసం, పరిపాలనా సౌకర్యం కోసం, ప్రజలు ఇబ్బంది పడకూడదని ఈ కట్టే టవర్స్ ఏదైతే ఉన్నాయో 5 టవర్స్ కడుతున్నాం. మినిస్టర్ అక్కడే ఉంటాడు, మినిస్టర్ యొక్క సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడే ఉంటారు, సెక్రటరీలు అక్కడే ఉంటారు, కమిషనర్లు అక్కడే ఉంటారు, డైరెక్టర్లు అక్కడే ఉంటారు, వాళ్ళ స్టాఫ్ అంతా అక్కడే ఉంటారు. ఎవరైనా ప్రజలు పని మీదకి వస్తే ఆ 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో చూసుకుంటే మొత్తం పని అయిపోద్ది. అలా ఒక మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఒక సిస్టమేటిక్గా దీన్ని డెవలప్ చేస్తున్నాడు. గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి భూములు ఇచ్చిన వారికి అమరావతి రాజధానిలో ప్లాట్లు కేటాయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయంలో ఈ లాటరీ ద్వారా 99 మంది రైతులకు 227 ప్లాట్లు కేటాయించారు. భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలుతో పాటు రాజధాని ప్రాంతంలో ప్లాట్లు కేటాయిస్తామని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ రైతులకు కనీసం కౌలు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్నదాతలకు రాజధానిలో ప్లాట్లు కేటాయించడమే కాకుండా అందుకు సంబంధించిన పత్రాలు అందించడంపై గన్నవరం రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నుంచి దీనికి లాటరీ ఇంతవరకు జరగలేదు. కౌళ్లు కూడా మాకు 10 సంవత్సరాలకు గాను 2 ఏళ్లు పడి ఇంకా 8 సంవత్సరాలు పడాలని కౌళ్లు పడాలి. ఆ పాత గవర్నమెంట్లో అయితే 5 ఏళ్ళు దీన్ని ఎంత చూసిన వాళ్ళు ఎవరు లేడు. కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు గారి నాయకత్వంలో సిఆర్డీఏ మళ్ళీ పరుగులు పెడతంతో గన్నవరంలో మేము ఇచ్చిన ల్యాండ్స్ కూడా ఆల్టర్నేటివ్ మాకు ఇవాళ 3 చోట్ల వచ్చినాయి. నేను మా 3 ప్లాట్లకి నాకు ఆనందంగా ఉంది. యాక్చువల్గా అయితే మాకు చాలా బాధ వేసిందండి. మా ఎయిర్పోర్ట్కి మా ల్యాండ్ తీసేసుకుని వాడుకుంటూ మాకు డబ్బులు ఇవ్వకపోవడం, కనీసం ప్లాట్ కూడా వాళ్ళు చెప్పడం అనేది నిజంగా చాలా బాధాకరంగా వేసిందండి. కోర్టు కూడా వెళ్ళామండి, కోర్టులో కూడా వేసాం మేము. ఇది దానికి సంబంధం లేకుండా కూటమి ప్రభుత్వం మాకు ఇవాళ లాటరీ ఇచ్చారు. త్వరలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటాం. చాలా హ్యాపీగా ఉందండి. మనం 2016-17లో కొన్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఇచ్చారు ప్లాట్లకి. ఇప్పుడైనా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడైనా అసలు వస్తాయా రావా అని కూడా అసలు అనుకున్నాం. అసలు ఇప్పటి వరకు ఇప్పుడు ఇవ్వటం వల్ల చాలా సంతోషంగా ఉంది. అప్పుడు అడిగాము, తెగ తిరిగాము, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తెగ ఎంత తిరిగామో తెలియదు. ఇప్పుడు కొద్దిగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి చకచక పనులు అయిపోయినాయి. ఇప్పుడు అలాట్మెంట్ అయితే ఇప్పుడు ఇచ్చారు. కాకపోతే యాన్యుటీ ఇంకా ఇవ్వట్లేదు. యాన్యుటీ ఇస్తే కూడా కొద్దిగా బాగుంటుంది. లాటరీ కూడా చాలా పారదర్శకంగా బాగా జరిగింది. రైతులు సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని రైతులకు కానీ, గన్నవరం రైతులకు కానీ ల్యాండ్ పూలింగ్ లో లాటరీ జరగడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా సవ్యంగా సాగడం, 1 వీక్ లో రిజిస్ట్రేషన్ చేస్తుంది ఈ గవర్నమెంట్. అంటే మాకు 43 సెంట్లు పోయింది. మాకు సెంట్కి 10 గజాల కాడికి ఇచ్చారండి. కమర్షియల్ది 10 గజాల కాడికి ఇచ్చారు, రెసిడెన్షియల్ది ఇచ్చారు. బాబు గారు వచ్చిన తర్వాత పనులు కూడా చకచక జరిగిపోతున్నాయి. చాలా బాగుంది. అధికారులు కూడా దగ్గరుండి అన్ని చక్కగా ఇచ్చేసి చాలా బాగా ఇచ్చేశారు. మాకు అన్ని మొత్తం అన్ని ఇచ్చేశారు. మాకు రావాల్సిన పేపర్లు మొత్తం ఇచ్చేశారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం తొర్రగుంటపాలెంలోని సాయి తిరుమల మిర్చి కోల్డ్ స్టోరేజ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శీతల గిడ్డంగిలో మంటలు చెలరేగడంతో మిర్చి బస్తాలు దగ్ధమయ్యాయి. ఘాటైన వాసన రావడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. శీతల గిడ్డంగి కింద బ్లాక్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్వాహకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రమాదంపై ఆరా తీశారు. గిడ్డంగిలో 40,000 మిర్చి బస్తాలు ఉన్నట్టు తెలుస్తోంది. దగ్ధమైన మిర్చి విలువ సుమారు 12 కోట్లు ఉంటుందని సమాచారం. శీతల గిడ్డంగి సమీప ప్రాంతాలు జగ్గయ్యపేట, షేర్మహమ్మద్పేటలో పొగ భారీగా వ్యాపించడంతో ప్రజలు కళ్లు మంటలు, దగ్గుతో అల్లాడిపోతున్నారు. మంటలు అదుపులోకి వచ్చేందుకు మరో 2 రోజులు సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కష్టపడి పండించిన పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వీళ్ళు చెప్పేదాన్ని బట్టి, మేనేజ్మెంట్ చెప్పేదాన్ని బట్టి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నారు. బట్ ఎనీవే ఇప్పుడైతే మనం ఫైనల్ కంక్లూజన్ అయితే రాలేము. అంత అయిపోయిన తర్వాత కానీ మనము ఎంక్వైరీ చేసి చెప్పలేము. ఈ లోపల రెడ్ చిల్లీస్ ఉండటం వల్ల ఈ మంటలు ఆర్పటము కొంచెం క్లిష్టంగా ఉంది. ఇది మంటలు ఆర్పడానికి కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎక్కువ ఫైర్ రాకుండా కంట్రోల్డ్ ఫైర్ వచ్చే విధంగా ఫైర్ వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోపల మనకి మొత్తం రెడ్ చిల్లీస్ ఉన్నాయి. ఎంత క్వాంటిటీ ఉందనేది ఒకసారి వెరిఫై చేయాలి. సుమారుగా 25,000 30,000 బ్యాగులు ఉండొచ్చు అనేది ప్రాథమిక అంచనా. అలాగే ఈ చుట్టుపక్కల గాలి ఎటైతే వెళ్తుందో ఆ చుట్టుపక్కల గ్రామాలను కూడా మాస్కులు ధరించేలా వీలైనంత వరకు బయట, ఎండాకాలం కాబట్టి వీలైనంత వరకు బయటికి రాకుండా ఊర్లలో కూడా టామ్ ద్వారా అందరికీ చెప్పడం జరుగుతుందండి. దగ్గరలో ఉన్న షేర్మహమ్మద్పేట కానీ, ఈ దగ్గరలో ఉన్న ఈ విలేజ్ వాళ్ళు కానీ వీలైనంత వరకు తప్పనిసరి పరిస్థితి కానీ బయటికి రండి. బయటికి రావాల్సి వస్తే మాస్కులు ధరించరండి. ఇది 2-3 డేస్ పట్టే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో మంటలు ఆర్పడం కానీ, లోపల పొగ ఆగిపోవటానికి కానీ, లోపలికి వెళ్ళి ఆర్పే పరిస్థితి లేదు కాబట్టి బయట నుంచే హోల్స్ పెట్టి మంటని కంట్రోల్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2-3 డేస్లో పూర్తి స్థాయిలో నియంత్రణకి తీసుకొస్తాను. మాకు ఇచ్చింది ఏమీ లేదు. వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టారో లేదో కూడా మాకు తెలియదు. అద్దెలు ఇచ్చేనాడు మనం ఇన్సూరెన్స్ కట్టిన వాడిని కట్ చేసుకుంటారు తప్ప ఇవాళ అయితే మా దగ్గర ఏం చెప్పరు. ఎందులో ఉండి రేట్లు లేక ఇక్కడ పెట్టుకొని అమ్ముకుందాం అనుకున్న కోత కూలు కట్టలేదు, ఏదీ లేదు. ఇప్పుడు కూలాలకు ఏమి ఇవ్వాలా, తెచ్చిన కాడ ఏమి ఇవ్వాలా ఏం తెలియని పరిస్థితి. ఏసీ దగ్గర వద్దు అంటున్నారు. బస్తాలు తీసుకోవడం లోపల పోయి చచ్చిపోయినా రైతుకి ఏం కాదండి. వాళ్ళ మావి మొత్తం 1,200 బస్తాలు. నేను వాల్యూ వచ్చేసి 500 కింటా పైన ఉంటుందండి. 11,000 రేట్ వేసుకున్నా కూడా 50-60 లక్షల రూపాయల సరుకు. అసలు యాజమాన్యం మాకు ఇంత మటుకు ఎవరు కలవలేదండి. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లా. ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాం. మా పరిధిలో ఏం లేదంటే కలెక్టర్ గారికి తెలియజేయడం మా వంతు అంతవరకే, మేము చేసేది ఏం లేదు అన్నారు. నేను పోయిన సంవత్సరం 10 ఎకరాలు మిర్చి చేశాను. దాని తాలూకు 200 టిక్కీలు తిరుమల కోల్డ్ ఎస్టేట్లో పెట్టాను. నీరు రేటు రాలేక ఈ సంవత్సరం మరీ డౌన్ కావటం వల్ల తగ్గిపోవటం వల్ల అమ్ముకోలేకపోయాం. ఈ సంవత్సరం వచ్చేసరికి కాలిపోయింది. గవర్నమెంట్ నన్ను ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాం. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలోని కడప రోడ్లో ఉన్న బెంగళూరు బేకరీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోయింది. ఈ తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో బేకరీలో ఉన్న సరుకులు, మిస్టరీ కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఓ కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తికి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులతో సెల్యూట్ కొట్టిస్తానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య తప్పుబట్టారు. తాము అధికారంలోకి వస్తే సీఐ డీఎస్పీతో సెల్యూట్ కొట్టిస్తానడం తగునా అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా జగన్పై మండిపడ్డారు. 5 ఏళ్లు రాష్ట్రానికి సీఎంగా ఉండి ఇలాగే చేశారా అని ప్రశ్నించారు. పోలీసులను బ్లాక్మెయిల్ చేస్తారా, అసాంఘిక శక్తిలా మాట్లాడతారా అని వర్లరామయ్య ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి మండలం
దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ భూమి పూజకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 2న నిర్వహించే కార్యక్రమానికి మంత్రి లోకేష్తో పాటు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ హాజరు కానున్నారు. బయోగ్యాస్ ప్లాంట్కు కేటాయించిన 500 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్, భూమి చదును, రోడ్ల నిర్మాణంతో పాటు విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్నారు.